ఈ చేతులతోనే కదా నేను మా నాన్నని కాల్చింది. నేను బతకూడదు, నేను బతకూడదు. యష్ 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 నాకెందుకు ఇలా అనిపించింది? నా ఆలోచన ఇంత భయంకరంగా ఉంటే అదే నిజమైతే ఆ రోజు నువ్వు బాంబ్ బ్లాస్ట్ కి ముందు కాల్చింది మారుతీరావుని కాదు. మావయ్య లేరన్న నిజం ఈ విషయం యష్కి తెలిస్తే ఖచ్చితంగా ఆయన నాకు దక్కరు. ఇప్పటికే మావయ్యని దూరం చేసుకున్నాం. ఈ విషయం చెప్పి యష్ని కూడా దూరం చేసుకోలేను. ఈ విషయం యష్కి తెలియకూడదు. బాబు, ఇక్కడ ఆపండి. ఇదిగో. మానవతా దృక్పథంతో నన్ను బయటికి తీసుకురావాలని లాయర్తో చెప్పించు. ఆ సెంటిమెంట్తో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. అలాగే మావయ్య, నేను ప్రయత్నిస్తాను. ఓకే. అమ్మా, ఈ దేవ ఏమీ మారలేదు. చివరికి మీకు బాలేదని జైలు నుంచి బయటకు వచ్చి సింధమ్మ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. మీరు వెంటనే బయలుదేరి రావాలి. చెప్పండి మేడం, మీ కంప్లైంట్ ఏంటి? మీ మీదే నా కంప్లైంట్. మీరు డ్యూటీ సరిగ్గా చేయడం లేదు. అర్థం కాలేదండి. ఇక్కడ అరెస్ట్ అయిన మారుతీరావుకి బెయిల్ ఇచ్చారా లేదా? తన వైఫ్కి బాలేదంటే కోర్టు బెయిల్ అప్రూవ్ చేసింది. నేనే తన భార్యని. నేను బాగానే ఉన్నానే. తను చెప్పింది నమ్మడమే గాని ఎవరికి ఏమైందో తెలుసుకోకుండా ఒక క్రిమినల్ని పిల్లల ప్రాణాలకి ముప్పు అని తెలిసినా అజాగ్రత్తగా బెయిల్ ఎలా ఇస్తారు? నా భర్త బయటపడ్డం కోసం నా చావునే కోరుకున్నాడు. నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను, చాలా సేఫ్గా ఉన్నాను. అబద్ధపు రిపోర్ట్ సృష్టించి జడ్జి గారిని మిమ్మల్ని బురిడి కొట్టించి బయటకొచ్చాడు ఆ మారుతీరావు. అంటే ఇదంతా ఆయనే ప్లాన్ చేశారా? ఇంకెవరు చేస్తారు? వాడు మారుడు. ఆ రక్తంలోనే మోసం ఉంది. నా పేరు వాడుకుని
నేను చచ్చిపోతున్నానను సాకు చూపించి బయటికి వచ్చాడు. ఇప్పుడు బయటవాడు ఏ విధ్వంసం సృష్టిస్తాడో మీకు తెలుసా? వాడు ఎక్కడున్నా సరే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అరెస్ట్ చేయండి. మేడం చెప్పింది విన్నారు కదా సార్, వాడు చట్టాన్ని తప్పుదోవ పట్టించాడు. వెంటనే వాడిని వెనక్కి తీసుకుని వచ్చి ఊసలు లెక్క పెట్టించండి. చట్టాన్ని గౌరవించి ఇంకా పోలీసుల మీద గౌరవం ఉంచి నేను ఇక్కడి దాకా వచ్చాను. వాణ్ణి వెంటనే అరెస్ట్ చేయండి. లేదంటే ఆ మారుతీరావు చేసే తదుపరి నేరానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్, సార్. వెళ్ళి ఆ సెల్లో ఉన్న పొలిటీషియన్ తీసుకురా. ఓకే సార్. వెళ్ళు. మిమ్మల్ని ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి. మర్యాదగా మాత్రం ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నీకు తెలిసే ఉంటుంది. చెప్పకపోతే నేను చెప్పను అంటే కదా సార్ మీరు డైలాగులు వేస్ట్ చేసుకోవాలి. వాడు మధుతో కలిసి చంద్ర గురించి తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాను అన్నాడు. బహుశా హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు. నిజమే చెప్తున్నావా? మీరు వెళ్తే పట్టుకోవచ్చు సార్. కానిస్టేబుల్, తీసుకెళ్ళు. ఓకే సార్, పదండి. పదండి మేడం, త్వరగా వెళ్తే అతన్ని పట్టుకోవచ్చు. ఈ కేసులో అందరం కలిసి జైలుకొచ్చాం. ఉంటే అందరం జైల్లో ఉండాలి, లేదా అందరం బయట ఉండాలి. నన్ను వదిలి మీరు వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తారా? మారుతిరావు, ఇప్పుడు వెనక్కి ఎలా రావో నేను చూస్తాను. థ్యాంక్స్ డాక్టర్ గారు. నేను మా మావయ్యని తీసుకుని వెళ్తాను, కానీ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే దగ్గరలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేస్తాను. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మేడం. ఇంత భారాన్ని మీరు ఒక్కరే మోయడం కష్టం. మా స్టాఫ్ మీకు పేపర్ వర్క్లో బాడీని షిఫ్ట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్ డాక్టర్. పర్లేదు మేడం. నా దురదృష్టం ఏంటంటే కడసారి చూపు చూడటానికి కూడా మావయ్య తరపు వాళ్ళు ఎవరూ లేరు. ఈ నిజం తెలిస్తే అత్తయ్య బ్రతకలేరు. అందుకే ఎవరికి తెలియకుండా ఈ కార్యక్రమం ముగించాలనుకుంటున్నాను. మీరు చేసిన ఈ సహాయానికి చాలా థ్యాంక్స్ డాక్టర్. అమ్మా, నిన్న యాక్సిడెంట్ కేసులో ఇక్కడ చంద్ర అనే పేషెంట్ జాయిన్ అయ్యాడా? ఎస్తో పాటు జాయిన్ అయి ఉంటాడు. ఒకసారి చూసి చెప్పమ్మా. నా కోడలు నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకం నాకుందమ్మా. ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వే పెద్ద దిక్కు. పదమావయ్య. పదా. అంబిక, మధు, నేను చూస్తుంది నువ్వు చూస్తున్నావా?
అంబిక పోలీసులతో వచ్చిందంటే నేను దొంగ బెయిల్ మీద వచ్చానని తనకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను దొరికితే మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిందే. మరిప్పుడు ఏం చేద్దాం మావయ్య? అర్జెంటుగా మనమిద్దరం ఇక్కడ నుండి పారిపోవాలి. నువ్వో వైపు నేనో వైపు వెళ్దాం. ఎలాగైనా బయట కలుద్దాం. అక్కడ ఒక్క క్లూ దొరికినా చాలు, మన ప్లాన్ సక్సెస్. సరే మావయ్య. ఎస్ఐ గారు, వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఏ వార్డులో ఉన్నాడో వెతకండి. కానిస్టేబుల్స్ హాస్పిటల్ మొత్తం వెతకండి, ఏ ఒక్కరిని వదలొద్దు. ఓకే సార్. నువ్వు అటెళ్ళు, నువ్వు నాతో రా. అంబిక, నన్ను అట్టుకోవడం నీ వల్ల కాదు. నువ్వు ఆ సింధుని కాపాడుకున్న లోపే దాన్ని అతపాతాళంలోకి తొక్కేస్తాను. త్వరలోనే దాని అసలు రంగు బయటెడతాను. అమ్మా, మధు దొరికింది. తొందరగా రామ్మా. అమ్మా, మారుతిరావుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది తినే. ఎవరితివే నువ్వు? కంసుడి పక్కన పూతనానే రాక్షసి చేరినట్టు మా ఆయన దగ్గర చేరావు. అసలు నా భర్త నీకు మా ఎలా అయ్యాడో చెప్పు. అదే అది ఎవరి నీకు అత్తయ్యా? మనకి ఎలాంటి బుద్ధుంటే అలాంటి వాళ్ల పక్కనే చేరుతా ఉంటారు. నువ్వు మారుతిరావుకి రైట్ హ్యాండ్గా ఉన్నావంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమవుతోంది. ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? మారుతిరావుని బయటికి తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సింధు విషయం గాని తెలిసిందో ఈవిడ నన్ను చంపేస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, వీటన్నింటికి నాకు సమాధానం కావాలి. ఆ మారుతిరావు ఎక్కడున్నాడో, వీళ్ల ప్లాన్ ఏంటో మొత్తం చెప్పించండి. తీసుకెళ్ళండి. ఎస్ఐ గారు, అసలు మారుతిరావు మావయ్య ఎక్కడున్నారో నాకు తెలీదు. ఇప్పుడే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. మేడం, మర్యాదగా స్టేషన్కి రండి. పదండి. వెళ్ళు. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగల తొందరగా ఆశలు సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చే వ్రాలు,
అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఇంత బలంగా ఉండి కూడా ఆఖరి నిమిషంలో ఇలా ఒంటరైపోయారా మావయ్య? ఊరందరికీ నీడనిచ్చిన మహావృక్షం లాంటి వారు మీరు ఈరోజు ఇలా అనాథలా వెళ్ళిపోవాలా? ఒక్కరంటే ఒక్కరు కూడా మీ చుట్టూ లేకుండా అయిపోయారు మావయ్య. మీ కన్న కొడుక్కి తండ్రి చనిపోయాడు అన్న విషయం కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను మావయ్య. నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అయ్యో, నాకే ఎందుకే పరిస్థితి వచ్చింది? ప్రపంచంలో ఎవరికి రాని కష్టం ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడు? నేనేం పాపం చేశాను? మీరిక లేరు అన్న విషయం అత్తయ్యకి తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుంది మావయ్య. యష్కి తెలిస్తే తన ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే ఈ నిజాన్ని నా గుండెల్లోనే సమాధి చేస్తున్నాను మావయ్య, సమాధి చేస్తున్నాను. లోకానికి ఏవేవో అబద్ధాలు చెప్తున్నాను కానీ లోపల నేను నరకం అనుభవిస్తున్నాను మావయ్య. నన్ను క్షమించండి మావయ్య, క్షమించండి. శాస్త్రాల ప్రకారం ఆడపిల్ల చిత్తి వెలిగించకూడదు అంటారు. కానీ ఈరోజు మీ వంశాన్నే కాదు, మీ కొడుకు ప్రాణాలు కాపాడడం కోసం నేనే మీకు కొడుకున్నాయి మీ చేతిని వెలిగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ తండ్రికైనా తన
కొడుకుల చేతుల మీదుగా ఈ కార్యం జరగాలనుంటుంది. కానీ మీ దురదృష్టమో నా తలరాతో తెలీదు, కానీ నేను మీకు ఇన్ని పాంటించాల్సి వస్తోంది. నన్ను క్షమించండి మావయ్య. నన్ను క్షమించండి మావయ్య. నేస్తమా మమ్ములను దిలావా, ఇంతలో తొందర పడ్డావా, గురుతులే ఇక్కడ వదిలేసి నింగిలో చుక్కగా మారావా, వికసించే ఒక పువ్వే వసివాడెనా, కలలన్నీ కన్నీరై వర్షించెనా. ఓ, మేడం, ఇందాకెవరో ఒక ఆయన వచ్చి మీరు చితి పెట్టడం మొత్తం వీడియో తీశారు. చితి పెట్టడం రికార్డ్ చేశాడన్నమాట. ఆ వీడియో అత్తయ్యకి చూపిస్తే